ఒక్కదాన్ని ఇంటికాడ వదిలేసిపోయినావే. ఏ అమ్మాయి వచ్చిండారు కదా, వాళ్ళ ముందు నేనెంత నీకు. అమ్మ నేనొచ్చే పెళ్ళానికి 2 రోజులు సేవ చేసుకోవాలని తెల్లా. వచ్చా కదా 2 రోజులు సేవ చేసుకుంటే ఉన్నా ఈ 2 రోజులు డ్యూటీ పోతాది. అవి కూడా ఏం చేస్తారు. పంపించిన ఇంటికి ఇంకా. ఏమి ఉండాలంటాను అదమాని వచ్చొచ్చు కదా. మా అమ్మ మెట్లు దిగనీకే భయపడుతుంది ఈడ. ఎందుకా ఉండని 2 రోజులు అంటే ఉండకుండా పోయినారు. ఎట్లా మీ తమ్మునికి టీవీ రాలే సామి? టీవీ రాలే, గ్రీన్ లైట్ వెలగలేదంట. ఆడ వల్లేదంటారా. ఎట్లా ఈ రోజు పోయి రావాలనా రేపు పోదామా హాస్పిటల్? నువ్వు పోవాలనుకుంటే మీ అన్నను పిలిపించుకొని పోయిరా, లేదంటే రేపు నేను పర్మిషన్ తీసుకొని పోయేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. కొంచెం బెటర్ నిన్నటి కంటే ఈరోజు. కొంచెం కదులుతుంటే కొంచెం అంత పెయిన్ లేదు. సర్లే అయితే ఈ రోజు కూడా ఉండులే, ఇంకా రేపు పొద్దున పోదాంలే, అప్పుడు పెయిన్ తగ్గుతుంది కదా ఫుల్గా. చుక్కలు కానొచ్చినాయి, చుక్కలు కానొచ్చినాయి అట్టనే. నిన్ననా ఇందుకే కదా నువ్వు తినకుండా నన్ను తినకుండా చేసినావు నిన్నంతా. నువ్వు అదేదో తినకుండా అట్టనే అనుకోకుండా ఉండు అని చెప్పినా. నువ్వేం చేయాలా, నువ్వు అట్లా ఏడ్చంటే నాకు తినాలని ఫీల్ అయ్యేది కూడా. ఏది ఇటు చూడు నువ్వు ఒకసారి, లేదా నాకు అంటే ఆ పండు ముక్కలు తిన్నా అంతే. ఏది ఇటు చూడు ఒకసారి. చూడలేను, చూసి చెప్పలేను, నిజాలు నిపులాంటివి అంటుకోపోతే. తినుపో అంటే నువ్వే తినలే. ఆడ బస్సోడు ఆపినా కూడా తినలే. నేను తినటానికి ఆ మసాలా కదిలిస్తాడని నేను తిన్నావు పోయినా ఏడా వీలు కాలే. ఇట్లా చూడు, నా వల్ల తినలేదా? ఏదో వాళ్ళలే చెప్పు. బాగున్నావులే. ఏంటి చెప్పు. వాళ్ళకి చెప్పే లేదా నా పిల్లానికి బాగాలేదు, ఇంటికాడ సేవ చేసుకోవాలని. పోయినావు ఇడిసెపెట్టి. పోకపోతే నిన్న మనం పోయటానికి ఒకళ్ళు అడిగినారు సెలవు కావాలా ఖచ్చితంగా అని. వాళ్ళని కాదని మనకి ఇచ్చినారు అంటే అర్థం చేసుకోవాలా. మనము ఈరోజు అట్లా రాలే, నేను పోకపోతే ఉండేది ముగ్గురులో ఇద్దరు మనకుంటే ఇంకొకరు పరిస్థితి ఎట్లా ఆలోచిస్తారు, ఇలా చేస్తారు. అర్థం చేసుకో. ఎవరు రావాకరే, నన్ను నా మొగుడు చూసుకుంటారులే అని వాళ్ళని కూడా రానియలే. అడుగుతుంది మా అక్క. అడుగుతుందే అయితే పోకూడదు. మీ బాగా ఫోన్ చేసినాడు ఇందాక, పంపిలే తమసు నేను చూసుకుంటాంలే అంట. చూతావా? నేను ఇంట్లో నుంచి పోతే ఎంజాయ్ చేయాలనే నువ్వు. పోయి రాగి వద్దట. అదే నేను ఊరికి పోతే నువ్వు ఎంజాయ్ చేయాలనిలే. ఏముంది ఎంజాయ్ చేయడానికి, ఏముంది మళ్ళా పంపిస్తా అంటున్నావే.
ఆ! అన్నా నేను చూసుకుంటలే అన్నా అని చెప్పొచ్చు గదా! ఏమో ఆ మనిషి గొప్పోడమ్మా అంట. మీ అక్క మా వదిన వద్దు వద్దు రమ్మని పిల్లను భంగం అవుతుంది ఆడ అట్ట ఉండే మళ్ళా ఇబ్బంది అవుతుంది అని ఆయన అంటాడు. ఆయన అదే పనికి ఫోన్ చేసి అడుగుతా. ఏం లేదన్నా ఈసారి మేమే చూసుకుంటాంలే అన్నీ అని చెప్పొచ్చు కదా! ఏమో వాళ్ళు అడగడానికి నేను ఏం మాట్లాడలేకపోతే. చేతులు దులుపుకుందాంలే, పంపిద్దాంలే, దీనికి అలా చేసి పెట్టాలా సేవలనుకునేవా? కదా! నేనేం అనుకోలే బట. ఇది చాటమే. ఏమీ చెప్పలేదు. అన్నీ ఏసి పెట్టాలా. ఆ? అన్నీ ఏసి పెట్టాలా. ఇప్పటి నుంచి నువ్వే బాధ్యుడివి నాకి. నేనా? ఇంకెవరు? సర్లే మధ్యాహ్నం తిన్నావు. సింధూరక్క అన్నము, పప్పు, మట్టికాయ కర్రీ అన్నీ పంపించిందే. కావు చెప్పినా కదా నీకు, తప్పు కాదు అది, రసం. కాదు నువ్వు పై దంచుకొని పోయినట్టున్నావు, అది పప్పే. పప్పు కాదు, రసం పప్పు అది. అంటే గట్టి పప్పు కాదు, అట్లా ఏం కాదు, ఒక రకమైన పప్పు అది. నేను ఇంకా షారు మాదిరి ఉంది కదా సార్లు అని తిప్పకుండా ఇంకా అట్నే ఉంచుకొని పోయాను. ఇంకేంది? అంత తిన్నా. పొద్దున ఇడ్లీ తిన్నా, మధ్యాహ్నం అక్కయ్య ఇచ్చినవి తిన్నా. ఆ. అందుకే వంటలు నేర్చుకుంటే అంతా బాగుంటది. పప్పన్న నేర్చుకోవాలా మినిమం. సర్లే నువ్వు రెడీ అయినాక నేర్పిద్దులే. రైస్ కుక్కర్ కూడా అందుకే కొనుక్కోమంటనేది. ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు రైస్ కుక్కర్ లో అన్నం పెడితే కర్రీస్ బయట తెచ్చుకోవచ్చు. రైస్ కుక్కర్ లో ఏమి మామూలుగానే చేస్తానులే నేను. రైస్ కుక్కర్ రైస్ ఎట్లా చేయకుండా పోయినా. ఏది ఇది చూడు ఒకసారి. ఇదిగో మామూలుగా ఎప్పుడు చేసినావు నువ్వు? ఏంటిది? మామూలుగా ఎప్పుడు చేసినావు? చేసినా అనే దాంట్లో మర్చిపోయినావా? బస్తా తెచ్చినప్పుడే నాతో వండించి మర్చిపోయినావా? అది సంగటి చేసినావులే, పొడి చేసినావా? సంగటి తిని ఆవు తిని వాళ్ళ సంగటి అట్ట. నువ్వు అంత టేస్టీ వండినావని ఆవురు తిన్నా. మళ్ళా టేస్ట్ చేసినాను కాబట్టి నాకొని తిన్నావు ఏలల్లా. మర్చిపోయినావా? నేర్చుకో వంటలు. ఇటైతే కష్టం. మాటికి మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలంటే కాదు, ఈయన్నే అంటా నేను, ఆడికి పోను. నా మీద దండయాత్ర చేస్తాడావా? నీ బాధ్యత నీ బాధ్యత. ప్రతిదీ తెలియాలి సరేలే నీకు. సరే. కష్టం వచ్చినప్పుడల్లా నేను ఆడికి పోకూడదు ఇప్పటి నుంచి. ప్రతిదీ నీకు ఆ పెయిన్ కలిగియాలా, దాన్ని నువ్వు అనుభవించి నేర్చుకోవాలా. అదే నేర్పిస్తావు అన్నమాట. నేర్పిస్తా. భార్య ఇట్లుంటే ఇట్టుండాలి, భార్యకి ఇట్ట చూపియాలి, భార్యకి ఇట్ట చేపియాలి. ప్రతిదీ నేర్చుకోవాలి నువ్వు. చిన్న నొప్పి వచ్చినా, చిన్న బాధ వచ్చినా పోయి ఆడ కూర్చుంటే వాళ్ళు చూసుకుంటారు, కాదనను. కానీ నువ్వు కూడా నేర్చుకోవాలి కదా నన్ను చూసుకునే విధానం. ఏది? నన్ను చూసుకునే విధానం బాలేనప్పుడు నువ్వు కూడా నేర్చుకోవాలా. అంటే నిన్నంతా ఎవరు వెనకమ్మడి తిరిగినా ఎవరిని చూసుకునే? నేను నీ కోసం ఆడ కత్తులు కటరాలు అన్ని కోపించుకొని చేపించుకొని వచ్చిన. బాడీ కాదు, మన కోసం పడాలి అది. నా ఒక్కని కోసమేనా? ఇద్దరం కోసం కాదు అది. నీకోసమే.
అంత లేదు. నీకోసం ఉంది గాబట్టే నువ్వు ఆడ హ్యాపీగా ఓకే ఏం గాదులే అనుకోని వచ్చినావు. బయటకొచ్చినాక ఏడుస్తాన్నావు. నేనేం జేయాలా? డాక్టర్ ఆయన మరి దేవుడు. ఆడికి పోతే బాగా చేసినాడు. దేవుడా! నిన్నటి నుంచి పట్టుకున్నావు. ఆమె మేడం డాక్టర్ ఎస్వీఎస్ హాస్పిటల్ మేడం ఏం చెప్పింది? అవుతాయో అవ్వవో తెలియదని చెప్పిందామె. ఆ! అది మనకు మిరాకిల్. అవుతాయా అవ్వదో అని గాదు. అంటే ఆమెకు డౌటు ఫస్ట్ ఉన్న రిపోర్ట్‌ల వల్ల డౌట్ ఉంది. కానీ ఆడికి పోయి వస్తానే అది గూడా అనింది గదా! ఆడికి పోయి వస్తే మీరు ఆడికెళ్తే అవుతాయో లేదో తెలీదమ్మా. మీరు ఆడికెళ్ళి రండి అని సజెషన్ ఇచ్చింది ఆమెనే గదా! ఇచ్చింది. మరి ఆమెది గూడా కొంచెం ఒక ట్యూబే క్లియర్ అవ్వచ్చు. అవ్వకపోవచ్చు అనింది. మనకు దేవుని దయతో 2 ట్యూబులు నార్మల్‌గా వచ్చినాయి. హ్మ్. మేడవాటి హాస్పిటల్‌లో ట్యూబే తీసేయాలనిందామె. అంటే వాళ్ళకొచ్చిన విద్య ఆడి వరకే గాబట్టి ఆ మాట అన్నారు. ఇప్పుడు ఆయన నాకు దేవుడే. ఆ మనిషి సరేలే. అసలు మాట్లాడుకుంటే ట్యూబ్ లేదు అని చెప్పి ఆ ట్యూబ్ ఓపెన్ చేస్తంటే దేవుడు కానొచ్చినాడు నాకి. లేని ట్యూబ్‌ని గూడా ఓపెన్ జేసినాడా? ఆ! చెప్పినాడా? ఆ! చెప్పుకుంటేనే చేసినాడాయన. అది ట్యూబే మళ్ళా ఏం మొత్తం బ్లాక్ ఉంది కనిపించట్లేదు కదమ్మా! అని. ఆ! అన్నాడా? నువ్వేమన్నావు? రిపోర్ట్‌లో వచ్చింది కదా! లెఫ్ట్, రైట్ నార్మల్ అని. అవు నార్మల్ అనింది. చేసినాడు అన్నే నార్మల్ అని పెట్టినాడు. ఇంకా దాంట్లోకి ఇన్ఫెక్షన్ అనేది రానీకుండా చూసుకునే బాధ్యత నీదే. నీది, నాది. మళ్ళా ఇన్ఫెక్షన్ ఎందుకొస్తాయంటే ఉంటాయి కొన్ని కారణాలు.